హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. రేపు డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అలాగే రేపు ఎల్లో కార్డు రెడ్ కార్డు ఇవ్వాలని చెప్పి బీబీ టీం ఆలోచన చేస్తుంది. అలాగే ఈరోజు ఫ్రైడే కదా, అన్అఫీషియల్ పోటింగ్ ప్రకారము ఎవరు సేఫ్ జోన్ ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే డిమాండ్ పవన్కి ఏం కాలేదండి, జస్ట్ బ్యాక్ పెయిన్ ఉంది. సో డిమాండ్ పవన్ ఇప్పుడు ఆల్ రైట్ ఓకే ఉన్నాడు. రేపటి నుంచి మనకు ఎపిసోడ్లో కూడా కనిపిస్తాడు. ఆల్రెడీ మెడికల్ రూమ్కి వెళ్ళడం జరిగింది. మెడికల్ రూమ్కి వెళ్తే డాక్టర్ గారు ఒకరోజు రెస్ట్ అని చెప్పాడు. సో రేపటితోటి ఆల్మోస్ట్ ఆల్ తన హెల్త్ అనేది సెట్ అవుతుంది. సో అది డిమాండ్ పవన్ గురించిన అప్డేటు. అదేవిధంగా అఫీషియల్ ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారో, ఎవరు లిస్ట్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే లాస్ట్ రౌండ్ కళ్యాణ్ పడాలకు డిమాండ్ పవన్ ఇద్దరి మధ్యలో టాస్క్ జరుగుతుంది కదా, ఆ టాస్క్లో గెలిచింది కళ్యాణ్ పడాల గెలిచాడు. కళ్యాణ్ పడాల గెలిచి బిగ్ బాస్ 9కి చివరి క్యాప్టెన్ అవ్వడం జరిగింది. సో అది కళ్యాణ్ పడాల వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను చెప్పి మనకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు అరే నువ్వు ఇంకోసారి క్యాప్టెన్ అయితే చూడాలని ఉందిరా అని చెప్పి అంటే, అదే మాట కళ్యాణ్ పడాల ప్రియాంక జన్కి చెప్పి ప్రియాంక జన్తో గేమ్ ఆడి క్యాప్టెన్ కంటెండర్ అయ్యాడు. క్యాప్టెన్ కంటెండర్ అయిన తర్వాత మళ్ళీ డిమాండ్ పవన్తో గేమ్ ఆడి గెలిచి మరి క్యాప్టెన్ అవ్వడం జరిగింది. సో కంగ్రాచులేషన్ టు కళ్యాణ్ పడాల ఫ్యాన్స్. అదేవిధంగా ఇంకొక అప్డేట్ ఏంటంటే, అన్అఫీషియల్ పోలింగ్ ప్రకారము ఎవరు సేఫ్ జోనరు, ఎవరు డేంజర్ జోనరు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర అనేది ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. టోటల్గా 8 కంటెస్టెంట్లు నామినేషన్లో ఉన్నారు కదా. కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, తనుజ, సంజన, భరణి, డిమాండ్ పవన్, అలాగే సుమన్ శెట్టి, దివ్య నిఖిత, టోటల్గా 8 కంటెస్టెంట్ నామినేషన్లో ఉన్నారు. వీళ్ళ ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందంటే, కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 33%లో ఉంది, టాప్లో కొనసాగుతుండో. సెకండ్ ప్లేస్లో తనుజ ఉంది 29%, అలాగే థర్డ్ ప్లేస్లో ఇమియానో 11%, అలాగే బర్నీ గారు 6%, సుమన్ శెట్టి 6%, డిమాండ్ పవన్ 6%, అలాగే మన సంజన గారు కూడా 6%లో కొనసాగుతుండో. మన దివ్య నిఖిత 5%లో కొనసాగుతుంది. ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఈ 5 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్లో ఉండు. భరణి, సంజన, డిమాండ్ పవన్, సుమన్ శెట్టి, దివ్య నిఖిత, ఈ 5 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్లో ఉండు. రేపు డబుల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి డబుల్ ఎలిమినేషన్ 100% ఈ 5 కంటెస్టెంట్లోనే ఉండబోతుంది. ఒకవేళ రెడ్ కార్డ్ ఇచ్చి డిమాండ్ పవన్ డైరెక్ట్ ఎలిమినేషన్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపు ఎట్టి పరిస్థితుల్లో రెడ్ కార్డ్ ఇవ్వాలని చెప్పి బీబీ టీం గట్టిగా సిద్ధమైంది. అలాగే ఎల్లో కార్డు కూడా ఇవ్వాలని చెప్పి కూడా సిద్ధమైంది. సో ఓవరాల్గా బిగ్ బాస్ తనకు నచ్చిన కంటెస్టెంట్ని పెట్టుకొని నచ్చని కంటెస్టెంట్ ఇద్దరిని రేపు డబుల్ ఎలిమినేషన్ 100% చేయబోతున్నారు. అంటే సాటర్డే ఎపిసోడ్లో ఒకరు ఎలిమినేట్ అవుతారు, అలాగే సండే ఎపిసోడ్లో ఒకరు ఎలిమినేట్ అవుతారు. మొత్తానికి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్ పెట్టారు కాబట్టి ఈ వారం ఎలాగైనా సరే డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరిని ఎలిమినేషన్ చేయాలని చెప్పి బిగ్ బాస్ ఆలోచిస్తుండు. మీ అనాలిసిస్ ప్రకారము డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఈ 5 కంటెస్టెంట్లు ఎవరు పోవాలి? బర్నీ, దివ్య నిఖిత, సుమన్ శెట్టి, సంజన, డిమాండ్ పవన్, ఈ 5 కంటెస్టెంట్లో ఎవరు పోవాలనుకున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ రెడ్ కార్డు డిమాండ్ పవన్కి ఇవ్వాలని చెప్పి, అలాగే ఎల్లో కార్డు సంజనకు, అలాగే కళ్యాణ్ పడాలకి ఇవ్వాలని చెప్పి బీబీ టీం ఆలోచిస్తున్నట్లు మనకైతే సమాచారం అయితే వచ్చింది. ఎందుకు కళ్యాణ్ పడాలకి ఎల్లో కార్డు ఇస్తున్నారంటే, కళ్యాణ్ పడాల ప్రాపర్టీని తన్నాడు, అలాగే ఒక అమ్మాయి పైకి దురుసుగా వెళ్ళాడు కాబట్టి ఆ విషయంలో నువ్వు ఎలా అగ్రెసివ్ అవుతావు అని చెప్పి ఆ విషయంలో ఎల్లో కార్డు ఇవ్వాలని చెప్పి బీబీ టీం ఆలోచిస్తుంది. అదేవిధంగా సంజన గారు కొన్ని లూజ్ వర్డ్స్ బూతులు మాట్లాడారు కాబట్టి ఆ విషయంలో సంజన గారికి ఎల్లో కార్డు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా కళ్యాణ్ పడాల పీక మన డిమాండ్ పవన్ పట్టుకుంది కాబట్టి డిమాండ్ పవన్కి రెడ్ కార్డు ఇవ్వాలని చెప్పి బీబీ టీం ఆలోచిస్తున్నట్లు మనకైతే సమాచారం అయితే వచ్చింది. అదేవిధంగా రెడ్ కార్డు మన కళ్యాణ్ పడాల చేతుల్లో పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నట్లు కూడా మనకైతే సమాచారం అయితే వచ్చింది. ఎందుకంటే డిమాండ్ పవన్కి రెడ్ కార్డు ఇవ్వాలంటే ఇక్కడ కళ్యాణ్ నీవు ఒప్పుకుంటేనే రెడ్ కార్డు ఇస్తాము, నీవు ఒప్పుకోకపోతే రెడ్ కార్డు ఇవ్వమని చెప్పి ఆ ఫిట్టింగ్ పెట్టి కళ్యాణ్ పడాలని గ్రాఫ్ని పెంచాలని చెప్పి బీబీ టీం ఆలోచిస్తున్న సమాచారం అయితే వచ్చింది. గ్రాఫ్ ఎలా పెరుగుతుంది బ్రో అంటే 100% కళ్యాణ్ పడాల డిమాండ్కి రెడ్ కార్డు ఇవ్వద్దనే చెప్తాడు. ఎందుకంటే నిన్న 24/7 లైవ్లో అన్సీన్లో మనం చూసాము. మనం ఎవరు రీతు చౌదరికి కళ్యాణ్ చెప్తుండు, లేదు వాడు అన్ఎక్స్పెక్టెడ్ పట్టుకుంటూ కావాలని పట్టుకోలేని చెప్పి. సో అదే విషయం రేపు నాగార్జున గారితో కూడా చెప్తాడు, లేదు సార్ వాడు అనుకోకుండా పట్టుకుంటూ కావాలని అయితే పట్టుకోలేదు సార్ అని చెప్పి. సో అక్కడ కళ్యాణ్ గ్రాఫ్ని పెంచాలని చెప్పి బీబీ టీం ఆలోచిస్తుంటే మనకైతే సమాచారం అయితే వచ్చింది. సో ఫస్ట్ బిగ్ బాస్ తనుజని విన్నర్ చేయాలనుకున్నాడు, బట్ ఇప్పుడు ప్రజెంట్ బిగ్ బాస్ కామన్ మ్యాన్ అయినటువంటి కళ్యాణ్ పడాల విన్నర్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నట్లు మనకైతే సమాచారం అయితే వచ్చింది. ఒకవేళ ఆ సమాచారం కరెక్ట్ అయితే 100% కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కళ్యాణ్ పడాల లేపితే 100% కళ్యాణ్ పడాల గ్రాఫ్ అనేది రోజు ఇంక్రీజ్ అయ్యి
100% బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అలాగే అఫీషియల్ ఓటింగ్లో కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేస్లో ఉండు, సెకండ్ ప్లేస్లో తనుజ ఉంది, థర్డ్ ప్లేస్లో ఇమానుయల్ ఉండు. అలాగే మిస్ కాల్స్లో ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ ఉండు, సెకండ్ ప్లేస్లో ఇమానుయల్ ఉండు, థర్డ్ ప్లేస్లో తనుజ ఉంది. సో వాళ్ళందరికీ డిఫరెన్స్ ఆల్మోస్ట్ ఆల్ కళ్యాణ్కి తనుజకు ఓన్లీ 0.5 డిఫరెన్స్ మాత్రం ఉంది. అలాగే వాళ్ళకి ధీటుగా ఇమానుయల్ కూడా చాలా గట్టి పోటీ ఇస్తుండో, గట్టి ఓటింగ్తో ముందు కొనసాగుతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడంది. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. మొత్తానికి క్యాప్టెన్ అయినటువంటి కళ్యాణ్ పడాలకు కంగ్రాచులేషన్. అలాగే డిమాండ్ పవన్కు బ్యాక్ పెయిన్ తగ్గింది, రేపటి నుంచి యాక్టివ్గా ఉంటాడు, అదొక అప్డేటు. సో ఓవరాల్గా హాట్స్టార్లో కళ్యాణ్ పడాల టాప్ ప్లేస్లో కొనసాగుతుండు. ఇది ఇప్పటివరకు అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటానో ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్ ఉంటా. మరి జై హింద్.